అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'మిస్టర్ శాడిస్ట్' 7వ భాగం. రచయిత పున్నాగ వల్లి గారు. రేపు మార్నింగ్ ఆమెను ఒకసారి వచ్చి నన్ను కలవమని చెప్పు. తర్వాత డేట్ ఫిక్స్ చేద్దాం అన్నాడు అంతర్. అలాగే సార్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మేనేజర్. అంతర్ చూపు మళ్ళీ కోమలి వైపుకే వెళ్ళింది. నోట్లో పెన్నును పెట్టుకుని ఏదో ఆలోచిస్తున్నట్లుగా ఉన్న కోమలి రూపు చూడగానే ఎంతో ముద్దొచ్చింది అంతర్‌కి. వెంటనే ఫోన్ తీసి కోమలిని ఫోటో తీశాడు అంతర్. ఎదురు చూసి మధ్యాహ్నం భోజనానికి అంతర్ ఇంటికి రాకపోవడంతో తనే క్యారియర్ తీసుకొని బయలుదేరింది దేవయాని. ఆఫీస్‌లో అడుగు పెడుతున్నామని చూసి అందరూ గౌరవంగా విష్ చేశారు. ఆమె చిన్నగా చిరునవ్వు నవ్వుతూ ఆఫీస్‌లోకి వెళ్తూ ఛాంబర్ బయట వర్క్ చేస్తున్న కోమలిని చూసి సంతోషంగా దగ్గరికి వెళ్ళింది దేవయాని. దేవయానిని అక్కడ చూసిన కోమలి ఒక్కసారిగా స్టన్ అయింది. "నువ్వు కూడా మా వాడి ఆఫీస్‌లోనే చేస్తున్నావా?" అంటూ అడిగింది దేవయాని. కోమలి అవునన్నట్టుగా, కాదన్నట్టుగా తల నిలువుగా అడ్డంగా ఊపింది. కోమలి అయోమయంగా. అందరూ దేవయాని డైరెక్ట్‌గా వచ్చి కోమలితో మాట్లాడడం చూసి ఆశ్చర్యంగా నోరెళ్లబెట్టారు. "భోజనం చేశావా కోమలి?" అని అడిగింది దేవయాని. లేదు అన్నట్టుగా తలని అడ్డంగా ఊపింది కోమలి. "అయితే రా, భోజనం తీసుకొని వచ్చాను. తిందువు గాని" అని అంటూ అడిగింది దేవయాని. కోమలికి ఏం చెప్పాలో తెలియక బిత్తరగా అటు ఇటు దిక్కులు చూస్తోంది. అప్పుడే ఛాంబర్‌లో ఉండి బయట పరిస్థితిని చూసిన అంతర్ ఒక్కసారిగా బయటకొచ్చి "అమ్మా నువ్వు లోపలికి రా" అని అన్నాడు అంతర్ కంగారుగా. దాంతో దేవయాని "అది కాదురా కోమలి" అంటూ ఏదో చెప్పబోతూ ఉంటే అంతర్ గబగబా అడుగులు వేసుకుంటూ బయటకొచ్చి దేవయాని భుజం చుట్టూ చేతులు వేసి "లోపలికి వచ్చిన తర్వాత అంతా మాట్లాడుకుందాం రా అమ్మా" అని అంటూ లోపలికి తీసుకువెళ్ళాడు అంతర్. ఒక్కసారిగా కోమలిని చుట్టుముట్టారు మిగిలిన టీం వాళ్ళంతా. "ఆవిడ నీకెలా తెలుసు కోమలి?" అని అడిగింది స్నేహ ఆత్రం ఆపుకోలేక. కోమలికి ఏం సమాధానం చెప్పాలో తెలియక తికమక పడుతూ ఉంది. అంతలో వేరొకరు "ఆమె నీకు చుట్టమవుతుందా? అంటే అంతర్ సార్ నీకేమవుతారు?" అంటూ ప్రశ్నల వర్షం మొదలెట్టారు. దాంతో కోమలి "ఆవిడ నాకు గుడిలో పరిచయమయ్యారు. సార్ వాళ్ళ అమ్మగారని నాకు తెలియదు. ఆ పరిచయంతోనే మాట్లాడినట్టుగా ఉన్నారంటూ నోటికి వచ్చిన అబద్ధాన్ని చెప్పేసింది కోమలి. "ఓహ్! అలానా? ఈవిడ చాలా సింపుల్‌సిటీగా ఉన్న మనిషిలా అనుకుంటా. ఏ తారతమ్యాలు లేకుండా గుడిలో పరిచయమైన అమ్మాయి కనిపించేసరికి ఎంతో ప్రేమగా మాట్లాడుతున్నారు. ఒక్కసారిగా వచ్చి అంత ప్రేమగా కదా!" అని అన్నారు అందరూ కూడా. టీం వాళ్ళు తల నిలువుగా ఊపడం తప్ప ఏమీ మాట్లాడలేదు కోమలి. దాంతో మళ్ళీ తిరిగి వర్క్ స్టార్ట్ చేశారు కొలీగ్స్. "అమ్మ నువ్వేంటిక్కడ?" అడిగాడు అంతర్. "ఏం చెయ్యనురా, నిన్నింటికి భోజనానికి రమ్మంటే నువ్వు రాలేదు. ఇంకా చూసి చూసి నేనే భోజనం తీసుకొనొచ్చానంది దేవయాని." "అమ్మ ఫోన్ చేయొచ్చు కదా! నేను పనిలో పడి మర్చిపోయానన్నాడు అంతర్. "నాకు తెలుసు పనిలో పడితే నీకేది గుర్తుండదని. ఫోన్ చూడు ఎన్నిసార్లు చేశానో. నువ్వే తీయలేదు. దాంతో నాకేం చేయాలో తెలియక నేనే భోజనం తీసుకొచ్చానంది దేవయాని. "సర్లే అక్కడ పెట్టు, నేను డ్రైవర్‌ని పిలుస్తాను. నువ్వు ఇంటికి వెళ్ళు" అన్నాడు అంతర్. "ఏంట్రా ఇప్పుడే కదా వచ్చాను, అప్పుడే వెళ్ళిపోమంటావేంటి? నువ్వు భోజనం చేసే వరకు ఇక్కడే ఉంటానంది దేవయాని. "అది కాదమ్మా, నువ్వెందుకిక్కడ అని అంటున్నాను. అంతే" అని అంటాడు అంతర్. "పర్వాలేదులేరా, ఇక్కడ నా కోడలు కూడా పనిచేస్తోందా" అని భోజనం చేసి "నువ్వు నీ పని చూసుకో. నేను తనతో వెళ్ళి మాట్లాడుతూ ఉంటాను" అని అంది దేవయాని. ఆ మాటకి అంతర్ ఒక్కసారిగా గతుక్కుమన్నాడు అంతర్. "అమ్మ ఇప్పుడు ఇక్కడ నీ కోడలు, నా కోడలు అని అంటూ నువ్వు మాట కలపకు ప్లీజ్" అని అన్నాడు అంతర్. "ఏరా ఏమైంది? ఇద్దరూ ఏమైనా గొడవ పడ్డారా ఏమిటి?" అని అంటూ కంగారు పడింది దేవయాని. "అది కాదమ్మా, ఇంకా పెళ్లి జరగలేదు కదా!" శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి. 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. గురువుగారు గోవిందరాజు. ఫోన్ నంబర్ 7337226830. "అప్పుడే ఆఫీస్‌లో అలా మాట్లాడడం ఎందుకని అంటున్నానంతే" అన్నాడు అంతర్. "ఓహ్! అలా అంటావా? సరే నేను కోడలు అని పిలవనులే కానీ తను నీ ఆఫీస్‌లో పనిచేస్తున్న ఎంప్లాయ్ కదా!" అంది దేవయాని. "నా ఆఫీస్‌లో పనిచేయడం కాదమ్మా, తను ప్రాజెక్ట్ పని మీద నా ఆఫీస్‌కొచ్చిందన్నాడు అంతర్ ఓపికగా. "ఏదో ఒకటిలేరా, నీ ఆఫీస్‌లోనేగా పనిచేసేది" అంది దేవయాని. ఇక చేసేదేమీ లేక "హా" అన్నాడు అంతర్. "అయితే కోడల్ని కూడా రమ్మంటాను. ఇద్దరూ కలిసే భోజనం చేద్దురుగాని" అంది దేవయాని. "అమ్మా ప్లీజ్, తను ఆల్రెడీ భోజనం తెచ్చుకొనుంటుందిలే. నువ్వెందుకు కంగారు పడతావు" అన్నాడు అంతర్. "అబ్బా తెచ్చుకుంటే తెచ్చుకుందిలేరా, తెచ్చుకుంటే మాత్రం తను నీతో పాటు తింటే ఏమవుతుంది? పోనీ అంతగా అయితే తను తెచ్చుకుంది నీతో పాటు తింటుంది. ఏమైందిప్పుడు" అని అంది దేవయాని. తల కొట్టుకోవడం తప్ప ఏమీ చేయలేకపోయాడు అంతర్. "నువ్వు ఏమీ కంగారు పడకు. నేను వెళ్ళి కోడలి పిల్లని ఇక్కడికి తీసుకొని వస్తానుగా" అని అంటూ అంతర్ రియాక్ట్ అయ్యేలోపే బయటకు వెళ్ళిపోయింది దేవయాని.
కొలీగ్స్ భోజనం చేద్దాం రా కోమలి అని అంటూ పిలిచేసరికి అప్పుడే వర్క్ క్లోజ్ చేసి భోజనానికని వెళ్ళబోతూ ఉన్న కోమలి దగ్గరికి దేవయాని వచ్చింది. ఏమా భోజనం చేయడానికి వెళ్తున్నావా అని అంది దేవయాని. హా! అంటూ కొలీగ్స్ వైపు చూసింది కోమలి. అందరూ కూడా వీళ్ళ వైపు చూస్తూ నిలబడ్డారు. రామ్మ లోపలికి వచ్చి భోజనం చేద్దువుగానంది దేవయాని. అయ్యో! పర్లేదు. నేను భోజనం ఆల్రెడీ తెచ్చుకున్నానండి. నేనిక్కడ తినేస్తాలేండి అంది కోమలి. నువ్వెందుకమ్మా అంత మొహమాట పడుతున్నావు? నువ్వు ముందు రా అంటూ కోమలి చేతిని పట్టుకొని స్వతంత్రంగా చాంబర్‌లోకి తీసుకువెళ్ళింది దేవయాని. కోమలికి మారు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అందరూ కూడా నోరెళ్ళబెట్టి వెళ్తున్న కోమలి దేవయానిల వైపే చూస్తూ ఉండిపోయారు. లోపలికొచ్చిన కోమలి భయంగా అంతర్ వైపే చూసింది. అంతర్ మాత్రం ఈ సిట్యుయేషన్ ఇంకా తను హ్యాండిల్ చేయలేనన్నట్టుగా ల్యాప్‌టాప్‌లోకి చూస్తూ ఏదో వర్క్‌ని చేసుకుంటున్నాడు. ఇదంతా కోమలికి ఇబ్బందిగానే అనిపిస్తోంది. ఒరేయ్! ఇంకా వర్క్ చేసుకుంటూనే ఉన్నావా ఏంటి? భోజనానికి లేవవా? టైం చూసావా? అప్పుడే 2 దాటుతోంది అని అంది దేవయాని. ఆ మాటలకి మీరిద్దరూ తినేసేయండి. నేను తర్వాత తింటాను అన్నాడు. ల్యాప్‌టాప్ నుంచి చూపు తిప్పకుండా అంతర్ తల కూడా పైకి ఎత్తకుండా ఇద్దరూ కలిసి చక్కగా భోజనం చేస్తారు అని నేను ఆ అమ్మాయిని తీసుకొని వస్తే నువ్వేంట్రా మా ఇద్దరిని తినమంటావు అని అంది దేవయాని. అంతర్ సమాధానం చెప్పే లోపలే కోమలి నిజమేనండి సార్. చాలా బిజీగా ఉన్నారు. సార్‌ని డిస్టర్బ్ చేయకండి. నేను బయట తినేస్తానులెండి అని అంటూ వెళ్ళబోయింది. అయ్యో! అదేంటమ్మాయి కాబోయే మొగుడిని పట్టుకొని సారు, గీరు అంటావేంటి? అని అంది దేవయాని ఆశ్చర్యంగా. ఆ మాటతో ఒక్కసారిగా అంతర్, కోమలి ఇద్దరూ గతుక్కుమన్నారు. కోమలికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అటూ ఇటూ దిక్కులు చూస్తూ ఉంది. పరిస్థితిని అర్థం చేసుకున్న అంతర్ నేనే సార్ అని పిలవమని చెప్పానమ్మా అన్నాడు అంతర్. అదేంట్రా చక్కగా పేరు పెట్టో లేకపోతే బావో అని పిలవాలి గాని సార్ అని పిలవమనడం ఏంటి అని అంది దేవయాని. అంటే ఇంకా ఆఫీస్‌లో ఎవరికీ మా పెళ్లి సంగతి తెలీదు కదా! అందుకనే తనని సార్ అనే పిలవమని చెప్పానన్నాడు అంతర్. సర్లే రండి ఇద్దరూ కలిసి భోజనం చేద్దురు కానీ అంటూ కోమలి చేతులు పట్టుకొని అక్కడున్న చైర్‌లో కూర్చోబెట్టింది దేవయాని. దాంతో ఇంకా తప్పేలా లేదని అంతర్ కూడా వచ్చి కూర్చున్నాడు. కోమలి ఇబ్బంది పడుతూ కూర్చొని దిక్కులు చూస్తూ ఉంది. అన్నట్టు మర్చిపోయానమ్మా కోమలి, నువ్వు గుత్తి వంకాయ ఫ్రై తింటావు కదూ అని అంది దేవయాని. తింటానన్నట్టుగా తల నిలువుగా ఊపింది కోమలి. ఇద్దరికీ చెరొక ప్లేట్‌ని పెట్టి భోజనం వడ్డించి, ఇదిగో సాంబారు, గుత్తి వంకాయ ఫ్రై, పచ్చడి, పెరుగు అన్నీ కూడా ఉన్నాయి. ఏం కావాలో వడ్డించుకొని తినండి. నేనిప్పుడే వచ్చేస్తాను అని అంది దేవయాని. ఆ మాటతో టక్కున తల్లి చేతిని పట్టుకొని "నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు ఇక్కడే కూర్చో. మాతో పాటే భోజనం చెయ్యి" అన్నాడు అంతర్. "నేనెప్పుడో భోజనం చేసేశానురా. మీకోసమే తీసుకొనొచ్చానంది దేవయాని. నాకు తెలుసు నేను భోజనం చేయకుండా నువ్వు చెయ్యవని. కాబట్టి ఏమీ మాట్లాడకుండా కూర్చో" అన్నాడు అంతర్. అబ్బా! వీడికస్సలు తెలివే లేదు. ఏదో ఇద్దరు చిలకా గోరింకల్లాగా మాట్లాడుకుంటూ తింటారు. మధ్యలో పానకం పుడకలా నేనెందుకని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటుంటే నన్నిక్కడ ఉండమంటాడేంటి అని తన మనసులో అనుకుంటూ అక్కడే కూర్చుంది దేవయాని. తల్లికి ప్లేట్‌లో అన్నీ తనే స్వయంగా వడ్డించి తల్లి చేతికిచ్చాడు అంతర్. అంతర్‌కి తల్లి పైగల ప్రేమని చూసి ఒక్క క్షణం కోమలి ముచ్చట పడింది. అది గమనించిన దేవయాని "నా కొడుకుని చూసింది చాలుగాని తినమ్మాయ్" అని అంది సరదాగా దేవయాని. ఆ మాటతో ఒక్కసారిగా కంగారు పడిపోతూ తలదించుకుంది కోమలి. దేవయాని ఏదో మాట్లాడుతూనే ఉంది. కోమలి, అంతర్ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఆ భోజనాన్ని ముగించారు. కోమలి "ఇక నేను వెళ్తానండి" అని దేవయానికి చెప్పి బయటకు వెళ్తూ ఉంటే, "అమ్మాయ్ నీకు తొందర ఏమొచ్చింది? కాసేపు ఉండొచ్చు కదా! వచ్చిన దగ్గర నుండి వెళ్తాను, వెళ్తాననే అంటున్నావు" అని అంది దేవయాని. "తొందర తనకి కాదు వర్క్‌కి. వర్క్ తనకి చాలానే ఉంది. వర్క్ చేయకుండా ఇక్కడ కూర్చొనుంటే ఎలాగా?" అన్నాడు అంతర్. "చాలేరా నీ తెలివి తెల్లారినట్టే ఉంది. కాబోయే పెళ్ళాన్ని కూడా పని, గిని అంటూ ఎందుకలా విసిగిస్తున్నావు?" అంది దేవయాని. అంతరేమీ మాట్లాడలేదు. కోమలి "లేదండి. నిజంగానే నాకు వర్క్ ఉంది. నేను వెళ్తానంది" కోమలి నిదానంగా. "సరే అయితే అలాగే వెళ్ళు" అని అంటూ అంతర్ వైపు ఒకసారి చూసి కోమలి చెవి దగ్గరికొచ్చి "పెళ్లి విషయం ఏంటి అనేది కాస్త త్వరగా ఒక కొలిక్కి తీసుకురండమ్మా. ఎన్నాళ్ళు ఇలా ఇద్దరు తిరుగుతూ ఉంటారు" అంది దేవయాని. "నేను ఈయనతో కలిసి తిరుగుతున్నానా? ఇదెప్పటినుంచి" అని మనసులో అనుకుంటూ ఏమీ పైకి అనలేక చిన్నగా నవ్వి బయటికి వెళ్ళబోతూ ఆగి "వంట చాలా బాగా చేశారంటీ" అని అంది కోమలి. "అబ్బా! నా తల్లే! వంట బాగా చేశారని ఎంత బాగా చెప్పావు. వీడూ ఉన్నాడు. తినడమే కానీ ఒక్కరోజు కూడా వంట బాగా చేశావన్న మాటే అనడు" అని అంది దేవయాని. చిన్నగా నవ్వి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయింది కోమలి. ఏంటో ఈ కాలం పిల్లలు అస్సలు అర్థం కారు. చక్కగా పెళ్లి చేసుకొని హాయిగా నలుగురిలో దర్జాగా తిరగండి అని అంటే కాదు కూడదని ఇలా ఆఫీసుల్లో తిరుగుతూ ఆనందపడిపోతున్నారు. అదేంటో అని తనలో తనే అనుకుంటున్నట్టుగా
పైకే అనేసింది దేవయాని. ఆ మాటలు విన్న అంతర్ చిన్నగా తనలో తనే నవ్వుకున్నాడు. అది చూసిన దేవయాని, ఏంట్రా ఎందుకలా నవ్వుతున్నావు? నా వంట బాగోలేదా? అడిగింది దేవయాని. బావుందన్నాడు చిన్నగా అంతర్. అబ్బా! అలా మొక్కుబడిగా చెప్పడం కాదురా! నీకిష్టమని ఎంతో ప్రేమగా గుత్తి వంకాయ కూర చేశాను. నువ్వేమో అది సరిగ్గా తిననే తినలేదు అంది దేవయాని చిన్నబుచ్చుకుంటూ. అదేమీ లేదమ్మా! నేను బాగానే తిన్నానన్నాడు అంతర్. సర్లే రాత్రి ఇంటికి త్వరగా రా! నేను బయలుదేరుతున్నానంది దేవయాని. అమ్మా! ఒక్క నిమిషం ఆగు. డ్రైవర్‌కి ఫోన్ చేస్తాను. కార్ తీసి రెడీగా ఉంటాడు అన్నాడు అంతర్. ఎందుకురా? కార్ ఎంతసేపు తీసుకొస్తాడు? కాసేపు కిందకి వెళ్లి నుంచుంటే సరిపోతుంది కదా! ఈ మాత్రం దానికి మళ్ళీ ఫోన్ చేయడం ఎందుకు? అంది దేవయాని. ఎందుకమ్మా అంతసేపు అక్కడ నుంచోవడం నువ్వు? ముందే ఫోన్ చేసి చెప్తే నువ్వు కిందకి వెళ్ళేసరికి డ్రైవర్ కార్ తీసుకొని వస్తాడన్నాడు అంతర్. సర్లే ఏదో ఒకటి చెయ్యి అని అంది దేవయాని. ఫోన్ అందుకొని డ్రైవర్‌కి కాల్ చేశాడు అంతర్. దేవయాని బయలుదేరిన తర్వాత ఎలర్జీకి సంబంధించిన టాబ్లెట్ ఒకటి తీసి వేసుకున్నాడు అంతర్. ఆఫీస్ నుండి ఇంటికి వచ్చి అలసటగా హాల్‌లో కూర్చుంది కోమలి. కోమలి, జగన్నాథరావు కూడా అక్కడికే రావటంతో ముగ్గురికి కలిపి కాఫీ కలిపింది కోమలి. ఆ కాఫీ ఒక్క సిప్ వేసి, అబ్బా! కాఫీ ఎంత బాగా పెట్టావురా! కాఫీ పెట్టడంలో ఎవరైనా సరే నిన్ను మించిన వాళ్ళు లేరు అని అన్నాడు జగన్నాథరావు. ఏం లాభం నాన్న, ఆ కాఫీ పెట్టడం ఒక్కటే వచ్చు. వంట ఏమీ రాదు కదా అంది కోమలి. వంట చేయడం అది ఒక బ్రహ్మ విద్య ఏంట్రా? నేర్చుకోవాలి కానీ ఒక వారం రోజుల్లో వచ్చేస్తుందన్నాడు జగన్నాథరావు. ఏం రావటమో ఏంటో అంటూ అక్కడి నుంచి లేచి తన రూమ్ వైపు అడుగులు వేసింది కోమలి. అంతలో అక్కడికొచ్చిన రేవతి, బాబాయ్ కోమలి ఇంకా ఆఫీస్ నుంచి రాలేదా అని అడిగింది. వచ్చిందమ్మా. ఫ్రెష్ అవ్వడానికి ఇప్పుడే తన రూమ్‌లోకి వెళ్ళిందన్నాడు జగన్నాథరావు. సరే అయితే కోమలి వచ్చేసరికి సాయంత్రం వంట ఫినిష్ చేసేద్దాం. వంటగదిలోకి నడవండి అని అంది రేవతి వంటగది వైపు అడుగులు వేస్తూ. నీకెందుకమ్మా? నీ ఇంట్లో పని నీకు సరిపోతుంది కదా! మళ్ళీ ఇక్కడ కూడా ఎందుకు, నేను చేస్తానులే అన్నాడు జగన్నాథరావు. నేనేం చేయను అంకుల్. మీరు చేస్తూ ఉండండి, నేను చూస్తూ ఉంటానంతే. అలాగనే నాకు వంటొస్తుంది అంది రేవతి. భలే దానివమ్మ! నీకు వంట రాకపోవడం ఏంటి? అన్నాడు జగన్నాథరావు. నేను ఫోన్‌లో చూసి చేయడమే తప్ప నాకు ఏ వెరైటీస్ రావు బాబాయ్ అని అంది రేవతి. అలా పిచ్చాపాటి మాట్లాడుకుంటూ జగన్నాథరావు, రేవతి ఇద్దరూ కూడా వంట చేస్తూ ఉంటే రేవతి బియ్యం ఏరటం, ఫ్రిడ్జ్‌లో కూరగాయలు సర్దడం లాంటి పనులు చేసింది. అంతలో కోమలి ఫ్రెష్ అయ్యి బయటకొచ్చింది. వచ్చేశావా? నీ గురించే వచ్చానంటూ కోమలి దగ్గరికి వెళ్ళింది రేవతి. హా అక్క, ఏంటి ఇంకా బంటి స్కూల్ నుంచి రాలేదా అని అడిగింది కోమలి. వచ్చాడు. వాడికి హోంవర్క్‌ని అప్పచెప్పి నేను ఇటొచ్చానంది రేవతి. అవునా? వాడొక్కడే ఏం చేస్తాడు? ఇటు పంపించాల్సింది కదా! నేను వాడి చేత హోంవర్క్ చేయించేదాన్ని అని అంది కోమలి. ఎందుకులే కోమలి, ఆఫీస్‌లో చాలా టైర్డ్ అయిపోయి ఉంటావు. మళ్ళీ వీడితో హోంవర్క్ ఏం చేయిస్తావు? అయినా ఒకసారి చెప్తే వాడే చేస్తాడులే అంటూ ఇద్దరూ కోమలి రూమ్‌లోకి వెళ్లి కూర్చున్నారు. కోమలితో విషయం కదపడానికే రేవతి వచ్చిందని అర్థమైన జగన్నాథరావు వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా తన గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి సత్యవతి గారి దగ్గరికి వెళ్ళి పాత హిందీ పాటలు పెట్టి ఏవో మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అవును కోమలి, నిన్న వద్దామని అనుకున్నాను కానీ ఇంట్లో పని ఎక్కువగా ఉండడం వల్ల రావడం కుదరలేదు. ఇంతకీ ఆ రోజు నువ్వేం మాట్లాడావో నాకు చెప్పనే లేదు అంటూ విషయాన్ని మొదలుపెట్టింది రేవతి. ఏ విషయం అక్క? ఆశ్చర్యంగా అడిగింది కోమలి. ఏ విషయం అంటావేంటి కోమలి? నీకు పెళ్లి చూపులు జరిగిన రోజు గెస్ట్ రూమ్‌లో అతనితో కలిసి నువ్వు ఏం మాట్లాడావు? అదే కదా! ఆ మాటలేవి నాకు చెప్పనే లేదు అని అంది రేవతి. వాటితో చెప్పడానికి ఏముందక్కా, అంతా మామూలు విషయాలే. అతని గురించి అతను చెప్పాడు. నా గురించి నేను చెప్పానంది కోమలి విషయాన్ని తేలిగ్గా చేస్తూ. అదే ఏం మాట్లాడుకున్నారా అని అడుగుతున్నాను అంది రేవతి అలా రెట్టించడగడంతో. ఏం చెప్పాలో అర్థం కాలేదు కోమలికి. కోమలి తడబాటును గమనించిన రేవతి, సర్లే ఆ విషయాలేవి నాతో చెప్పొద్దులే గానీ ఇంతకీ పెళ్లి విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నావా లేదా అని అడిగింది రేవతి. కోమలి తల అడ్డంగా ఊపింది. ఇన్ని రోజులవుతున్నా ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదా? ఎందుకని కోమలి అడిగింది రేవతి. కోమలి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంది. అది గమనించిన రేవతి, కోమలి మనసులో మాటను ఎవరితోనైనా చెప్తేనే కదా తెలుస్తుంది. అలా మౌనంగా ఉంటే ఎవరికీ ఏమీ అర్థం కాదు. నీ ఇబ్బందేంటో నాతో చెప్పు అని అంది రేవతి. ఇబ్బందేమీ లేదు కానీ, కానీ అంటూ ఆగిపోయింది కోమలి. ఇబ్బందేమీ లేదంటున్నావు, పెళ్ళికి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. అంకుల్ ఎంత బాధపడతారో నువ్వు ఊహించగలవా? అని అంది రేవతి. కోమలికి సంభాషణ అంతా కూడా ఉక్కిరిబిక్కిరిగా అనిపిస్తోంది. ఏం చెయ్యాలో తెలియక పెద్దగా ఏడ్చేసింది కోమలి. అది చూసిన రేవతి కంగారు పడిపోతూ, అయ్యో కోమలి, ఏం జరిగింది? నిన్ను ఏ విధంగానైనా బాధ పెట్టానా అని అడిగింది రేవతి.
లేదన్నట్టుగా తల అడ్డంగా ఊపింది కోమలి. మరైతే ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను నీ అక్కగా భావించినట్లయితే నీ మనసులో ఉన్న బాధని నాతో పంచుకో అంది రేవతి. దాంతో ఇన్ని రోజులు గూడు కట్టుకున్న తన మనసులో బాధను రేవతితో పంచుకుంది కోమలి. అంటే మొన్న నీకు పార్టీ ఇచ్చింది ఆ పెళ్ళికొడుకేనా అడిగింది రేవతి. ఆ! అతనే, పేరు అంతర్. పార్టీ ఇచ్చింది అతనే కానీ నా ఒక్కదానికే కాదు. మా టీమ్ సభ్యులందరికీ కూడా ఇచ్చాడు. అతని కంపెనీ ప్రాజెక్ట్ పని మీదే నేను అతని కంపెనీకి వెళ్తున్నానంది కోమలి. ఇంత జరుగుతున్న బాబాయ్ గారికి నువ్వెందుకు చెప్పలేదు అని అడిగింది రేవతి. ఏమో తెలీదు. అసలే నాకు ఈ పెళ్లి పట్ల అంత సదభిప్రాయం లేదు. దానికి తోడు అతను నాతో ఇంత క్లోజ్‌గా మూవ్ అవుతున్నాడని తెలిస్తే నాకు కూడా ఈ సంబంధం ఇష్టమే అనుకుని నాన్నగారు పెళ్లికి ఏర్పాట్లు మొదలుపెడతారేమో అని భయంగా అనిపించింది అంది కోమలి. కోమలి, నువ్వు పిన్ని గురించి భయపడుతున్నావు కదూ! నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే పిన్నిని, బాబాయిని ఎవరు చూసుకుంటారు అనే కదా నీ భయం. నువ్వు ఏమీ భయపడనవసరం లేదు. అలాంటి భయాలేవీ పెట్టుకోకు. నువ్వతన్ని పెళ్లి చేసుకున్నా కూడా నువ్వు పిన్నిని, బాబాయిని కనిపెట్టుకునే ఉండుకోవచ్చు. ఎందుకంటే అతనిది కూడా ఈ ఊరే కదా! మరి ఇంకెందుకు నీ భయం అని అడిగింది రేవతి. నీకు నా భయం ఈ విధంగా అర్థమయ్యిందా అక్కా అని అనుకుంటూ తన మనసులో అని మౌనంగానే ఉండిపోయింది కోమలి ఏమీ మాట్లాడకుండా. ఇంకా కోమలిని మరింతగా ప్రశ్నించి బాధ పెట్టడం ఇష్టం లేక, సరే ప్రశాంతంగా భోజనం చేసి పడుకో. నేను వాడు హోంవర్క్ చేశాడో లేదో వెళ్లి చూస్తానంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది రేవతి. ఎందుకో తెలియదు కోమలి మనసంతా భయాందోళనలకు గురైంది. ఇప్పుడే కాదు పెళ్లి ప్రస్తావన ఎప్పుడొచ్చినా కూడా తనకు తన ప్రమేయం లేకుండానే ప్రణయ్ గుర్తొస్తూ ఉంటాడు. ఆ రాత్రి, ఆ రోజు జరిగిన ఆ ఘోరకలి అంతా కళ్ళ ముందు మెదిలి తన ముందు వికృతి చేష్టలు చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. భయం, బాధ, కోపం అన్నీ తనను ఒక్కసారిగా చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గట్టిగా కళ్ళు మూసుకొని పడుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది కోమలి. ఇస్త్రీకి ఇచ్చిన బట్టలు రావడంతో ఆ బట్టలను ఎవరి గదిలో వాళ్ళ కబోర్డ్‌లో పెడుతూ అంతర్గదిలోకొచ్చి కబోర్డ్‌లో బట్టల్ని సర్దుతూ ఉన్న దేవయానికి సడన్‌గా కోమలి గుర్తుకొస్తుంది. ఏంటో వీళ్ళ పెళ్లి ఎంత త్వరగా చేద్దామని నేను నా మనసులో ఉబలాట పడుతున్నాను. అది అంత వెనక్కి నెడుతోంది. గుడిలో తనను వీడిని ఒకేసారి కలిసి మాట్లాడి పెళ్లి ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు వేద్దామనుకుంటే ఆ ప్రయత్నం ఫలించలేదు. ఆ పిల్ల ఏ విషయమూ చెప్పదు. వీడేమో ఆ పిల్లే నచ్చిందని భీష్మించుకొని కూర్చున్నాడు. ఏంటో అని మనసులో బాధపడుతూ బట్టలు సర్దుతున్న దేవయాని కొన్ని బట్టలను చూసి బయటకు తీసి వాటి వైపు తదేకంగా చూస్తూ ఉంది. అంతలో అక్కడికి వచ్చిన అంతర్, ఏంటమ్మా బట్టలను అంతలా చూస్తున్నావు అంటూ అడిగాడు అంతర్. అది కాదురా, ఎప్పుడు చూసినా టీ షర్టు లేదంటే ఆ కోటు బట్టలు ఈ రెండే వేస్తుంటావు కానీ ఇలా షర్ట్‌కే టోపీ ఉన్న ఈ బట్టల్ని వెయ్యవెందుకని అడిగింది దేవయాని. ఆఫీస్‌కి ఇలాంటి బట్టల్లో వేసుకెళ్తే చూడ్డానికి అంత బాగోదమ్మా అంటూ దేవయాని చేతిలో ఉన్న ఆ బట్టలను తీసి కబోర్డ్‌లో పెట్టాడు అంతర్. మరి అలాంటివి ఎందుకు కొనుక్కున్నావు? పోనీ ఆఫీస్‌కి వద్దు, ఇంట్లో అన్నా వేసుకోవచ్చు కదా అంది దేవయాని. ఇంట్లో అలాంటి బట్టలు ఏం బావుంటాయమ్మా? టీ షర్ట్ అయితే కన్వీనియంట్‌గా ఉంటుందన్నాడు అంతర్. ఇంట్లోనూ వేసుకో, ఆఫీస్‌లోనూ వేసుకో. కొనడానికి మాత్రం అన్ని చేతికి అందినవన్నీ కొంటూ ఉంటావు చూడు. కబోర్డ్ నిండా నీ బట్టలే చిందరవందరగా ఎలా ఉన్నాయో అని అంది దేవయాని. వాటిని సర్దడానికే ప్రయత్నిస్తున్న దేవయాని ప్రయత్నానికి అడ్డుపడుతూ, అమ్మా! ఆ బట్టల సంగతి ఆ పనివాళ్ళు చూసుకుంటారు కదా! నువ్వు ఏ పని చేయకు అన్నాడు అంతర్. ఏమిట్రా? నువ్వు మీ నాన్న ఎప్పుడూ కూడా నాకు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు అని అంటూ ఆ గదిలో నుండి వెళ్ళిపోయింది దేవయాని. వెళ్తూ ఉన్న తల్లి వైపే మౌనంగా చూస్తూ ఉండిపోయాడు అంతర్. ఎంత ప్రయత్నించినా కోమలి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో అంతర్ కూడా మౌనంగా ఉండిపోయాడు. ఆమెని ఏ విధంగా డిస్టర్బ్ చేయడం లేదు. అంతర్ తనని ఏ విధంగా కదిలించడం లేదని తన మానంతను పనిచేసుకోనివ్వడం కోమలికి ఎంతగానో ఉపశమనం ఇచ్చింది. అమ్మయ్య! ఇతను పెళ్లి అని నన్ను ఇబ్బంది పెట్టడం మానేశాడు. పోనీలే, భగవంతుడి దయ నా మీద బాగానే ఉంది. నేను ప్రశాంతంగా నా అమ్మానాన్నలతోనే ఇలా ఉండిపోతానని మనసులో అనుకుంటూ మౌనంగా తనలో పని తను చేసుకుంటూ ఉంది కోమలి. అంతర్ ఆఫీసులో కోమలి వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చింది. అంతర్ కూడా తన కంపెనీకి ఏదో పెద్ద ప్రాజెక్ట్ రావడంతో ఆ పనిలోనే నిమగ్నమైపోయాడు. తాత్కాలికంగా కోమలిని మర్చిపోయినట్టే ఉన్నాడు కానీ అతని ప్రమేయం లేకుండానే అతని చూపు కోమలి వైపే వెళ్తూనే ఉంది. దానికి తోడు అంతర్‌కి మరో సమస్య సనా రూపంలో చుట్టుముట్టింది. సనా అంతర్ కంపెనీకి మోడల్‌గా వర్క్ చేయడానికి అగ్రీమెంట్ చేసింది కానీ సమయానికి రాకుండా అతన్ని ఏదో ఒక రకంగా విసిగిస్తూనే ఉంటుంది. ఒక పక్క అంతర్ కంపెనీతో డీల్ కుదుర్చుకున్న కంపెనీలు తమ అడ్వర్టైజింగ్ వర్క్ ఇంకా అవ్వకపోవడంతో అంతర్‌పై ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టారు. దాంతో అంతర్ కాస్త టెన్షన్‌గా ఉన్నాడు. కథ ఇంకా ఉంది. మరి ఈ సన అంతర్ విషయంలో ఏమైనా చేయబోతుందా? మరి కోమలి అంతర్‌తో పెళ్ళికి ఒప్పుకుంటుందా?
అంతర్ కోమలిని ఏ రకంగా తనతో పెళ్లికి ఒప్పించనున్నాడు? మరి జగన్నాథరావుకి కోమలి అంతర్ దగ్గరే పనిచేస్తుందని తెలుస్తుందా? అసలు అంతర్ నిజంగానే కోమలిని ఇష్టపడ్డాడా? లేక వేరే ఏదైనా కారణం ఉందా? తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. మరి కొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.